గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనుకోకుండా పాలు విరిగిపోయినప్పుడు రకరకాల రెసిపీస్ ట్రై చేస్తాం కదండి. ఇలా ఒక్కసారి పన్నీర్ భుజీ రైస్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక పాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ కారం తగ్గ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పన్నీర్ కూడా వేసేసి బాగా వేయించుకోండి. ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు, కొంచెం పసుపు, అలాగే మీ కారం తగ్గ రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పౌడరు, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి బాగా మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుని తింటుంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.